हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण परमात्मा जय हरि बोल हरे कृष्ण नमो विष्णुपादाय कृष्णपेष्टाय भद्रे श्रीमती भक्तिवेदांत स्वामी नित्यानंद नामस्ते सरस्वती देवी गौरवाणी चैतन्य निर्विशेष शून्यवादी पाश्चात्य देशारण जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्रीवद्ध गौरव श्रीवासादि गौरव भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम राम हरे जय श्रीकृष्ण परमात्मा जय हरि बोल हरे कृष्ण అందరికీ వందనాలండి నమస్తే అందరికీ ప్రణామాలు నా పేరు గౌరవ మురళీధర్ పెద్దదూరు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ నా ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్కి స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడైనా సరే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ టెంపుల్ జర్నీ లైఫ్ అదేవిధంగా సెకండ్ ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ ఉంటుంది అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థర్డ్ ఛానల్ హిందూ డెవోషన్ నాలెడ్జ్ తెలుగు సో ఈ మూడు ఛానల్స్కి మీరు సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర నుంచి సపోర్ట్ ఎక్కడైంది నా ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి టెంపుల్స్ జర్నీ లైఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోలు ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది వచ్చేసి తిరుపతిలో అండి నేను తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం వస్తుంటే దారిలో మీకు చెర్లోపల్లికి యువతలే కనిపిస్తుంది శ్రీ శ్రీ ముత్యాలమ్మ దేవాలయం చాలా అత్యద్భుతంగా ఉంటుంది సో ఎవరైతే అమ్మవారి భక్తులు ఉంటారో ఇష్టపడతారో ఇప్పుడు సైకిల్ కన్నా బయట పెట్టేసుకున్నాము అమ్మవారి యొక్క భక్తులు ఉంటారో తప్పకుండా ఈ యొక్క ముత్యాలమ్మవారి యొక్క దేవస్థానం దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకటాక్షం ఉంటుందండి సో పూజారి ఉన్నప్పుడు అర్చకులు ఉన్నప్పుడు మీరు దర్శించుకొని బయట ఒక చిన్నది విగ్రహం అమ్మవారి విగ్రహం సో నాగదేవతల యొక్క పడగలతో తలరూపంతో చాలా అత్యద్భుతంగా ఉన్నది సో ఈ విధంగా మీరు కూడా ఈ యొక్క అమ్మవారి దేవస్థానం దర్శించుకొని అమ్మవారికి కృపకటాక్షం ఉంటుందండి జాతరలు కూడా జరుగుతుంటాయి సంవత్సరం సో అమ్మవారి యొక్క ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క ఈ ఊరిలో ఆ యొక్క అమ్మవారికి విశిష్టతను ప్రత్యేకతను బట్టి ఆలయ చరిత్రను బట్టి జాతర కార్యక్రమాలు ఉంటాయి అది ఏ నెల అనేది మీరు పూజను అడిగి తెలుసుకోవచ్చు సో శ్రీ శ్రీ ముత్యాలమ్మవారి దేవాలయం చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఎంత వైట్ కలర్తో మొత్తం పెయింటింగ్ చేశారు నెక్స్ట్ ఈ యొక్క శిలలు కూడా దీన్ని ఇంకా చక్కగా మంచి కలర్ పెయింటింగ్తో కూడా నిదానంగా చేస్తారు ఎవరైనా ఇలాంటి గుడి నిర్వహణకి అభివృద్ధి కార్యక్రమాలకి పూజా కార్యక్రమాలకి ఎవరైనా దాతలు సహకరించాలంటే తప్పకుండా ఈ యొక్క దేవాలయం యొక్క అర్చకులు ప్రధాన అర్చకులు కానీ పెద్దల చైర్మన్లు కానీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు సెక్రటరీలు వాళ్ళని కలిసి సో మీరు ఇవ్వాల్సిన వివరాలు ఇచ్చి వస్తు రూపాయన ధన రూపాయన కానీ అకౌంట్ రూపాయన కానీ ఇచ్చి రసీదు పొందండి ఈ పూర్తిగా దేవస్థానానికి మీరు సహాయపడవచ్చు అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా అన్నదాన కార్యక్రమాలు కూడా సహాయపడవచ్చు హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే చాలా అత్యద్భుతంగా ఉంటుంది సో అక్కడ మీకు ట్యాప్ కూడా ఉంటుంది సో మీరు వాటర్ వాష్ చేసుకోవచ్చు కాలు చేతులు కట్టుకుని కావచ్చు సో ధ్వజస్తంభం కూడా ఉంటుంది చిన్న ధ్వజస్తంభం చూడవచ్చు చాలా చక్కగా ఉంటుంది అమ్మవారి యొక్క గుడి సో తప్పకుండా దర్శనం చేసుకోండి అమ్మవారి యొక్క కృపకటాక్షం పొందండి దర్శనం చేసుకోండి సో పూజారి ఉన్నప్పుడు దర్శనం చేసుకోండి సో కొబ్బరికాయలు నైవేద్యాలు ఇలాంటివి మీరు పెట్టుకొని సో ఏ విధంగా మనం అమ్మవారికి పూజించాలి ఏ విధంగా నైవేద్యం పెట్టుకోవాలి సో నార్మల్గా కొబ్బరికాయలు కొట్టేసి అమ్మవారి యొక్క ప్రదక్షిణ చేసి అమ్మవారి యొక్క దర్శనం పొంది సో అమ్మవారికి అనుగ్రహము ఆశీర్వాదము కృపకటాక్షం పొంది ఎప్పుడు మీరు కోరికలు కోరుకోకుండా దయచేసి శరణ మాత్రం పొందండి అప్పుడు అమ్మవారు అన్నీ మనకు కావాల్సిన టైం చూసుకుంటారు సో కావాల్సిన టైం మనకు అనుగ్రహం కలిగిస్తారు శుభం కలుగుతుంది విజయం చేకూరుతుంది తప్పకుండా విజయం సాధిస్తాం కూడా సో తప్పకుండా చూడండి మీరు కూడా మీ యొక్క బంధువులకి మిత్రులకి స్నేహితులందరికీ తెలియజేయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి లోపల సో మన పూజలు లేరు మన లోపలికి వెళ్ళకూడదు ఓకే సో అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి అదండి సో అమ్మవారికి కృపకటాక్షణ పొందాలంటే మనం ఎప్పుడు నిత్యం అమ్మవారిని పూజిస్తూ ఉండాలి ఇక్కడ కూడా ఒకటి ఇది మండపం యాగ మండపం అది యాగశాల ఇట్లా యజ్ఞాలు చేస్తుంటారు యాగాలు ఇట్లా చూడవచ్చు సో నందీశ్వరుడు శివుడు ఇట్లా మొత్తం అన్ని బాగా చక్కగా ఉంటాయి విగ్రహాలు ఇక్కడ శివుడు అనమాట అది శివుడు కాదండి ఇది వచ్చేసి మామూలుగా శివలింగమే ఇంకా పార్వతీ పరమేశ్వరులు ఉన్నట్టున్నారు సో ఇక్కడ మనకు శివలింగం ఉంటుంది నాగలింగేశ్వర స్వామి ఇక్కడ సో నందీశ్వరుడు సో తప్పకుండా దర్శించుకోండి శివుని యొక్క అనుగ్రహంగా పొందొచ్చు మీరు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ
నమో నమః. శంభో శంకర హర హర మహాదేవ, శంభో శంకర హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో ఇక్కడ మహాగణపతి జై మహాగణపతి జై మహాగణపతి. ఓం నమో ఓం మహాగణపతి ఓం మహాగణపతి ఓం మహాగణపతి నమో నమ. విఘ్న వినాయక నమో నమ. శుక్రవారం అనుకుంటూ ఎవరు అంటున్నారు. ఓకే, మీరు గుర్తించండి, ఐడియా రావుతుంది. సో ఇక్కడ ఒక విగ్రహం ఉంది. సో అన్ని చోట్ల బాగా చక్కగా ఉంది, చాలా చక్కగా అద్భుతంగా ఇక్కడ నిర్మించారు గుడి. సో ఈ గుడి అభివృద్ధికి మీరు ఏదైనా ఇంకా నిర్వహణకి పూజ